తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని పోలీస్ శాఖలో 12,000 ఉద్యోగాల నియామకానికి సంబంధించి ప్రకటన విడుదల కాబోతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. ఇటీవల పెద్ద ఎత్తున పదవీ విరమణల కారణంగా ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేయడానికి ఈ ప్రక్రియ చేపడుతున్నారు. ఈ ఉద్యోగ నియామక ప్రక్రియలో మొదటగా వ్రాత పరీక్ష, ఆ తర్వాత శారీరక మాపు పరీక్ష, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, తదుపరి శారీరక దారుణత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, చివరగా వైద్య పరీక్షలు నిర్వహించబడతాయి. రాత పరీక్షలో సాధారణంగా సామాన్య విజ్ఞానం, ప్రస్తుత అంశాలు, తార్కిక ఆలోచన, గణిత నైపుణ్యం, తెలుగు భాషా నైపుణ్యం వంటి అంశాలు ఉంటాయి. కొన్ని పోస్టులకు ఇంగ్లీష్ భాషా పరిపటి, భారత రాజ్యాంగం, భారత చరిత్ర, పాలన వ్యవస్థ వంటి అంశాలపై కూడా ప్రశ్నలు ఉంటాయి. వేతన పరంగా చూస్తే కానిస్టేబుల్ పోస్టులకు నెలకు రూ. 25,000 నుండి రూ. 35,000 వరకు ప్రారంభ వేతనం ఉండొచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు ఇది రూ. 45,000 నుండి రూ. 60,000 వరకు ఉండే అవకాశం ఉంది. అభ్యర్థుల శారీరక అర్హతల్లో ఎత్తు, బరువు, ఛాతీ పరిమాణం ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలి. అంతేకాకుండా 1,600 మీటర్లు పరిగెత్తడం, 100 మీటర్లు పరిగెత్తడం, గుగ్గిలం ఎగురడం వంటి శారీరక చురుకుదనం పరీక్షలు నిర్వహించబడతాయి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో ఉంటుంది. అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి అధికారిక వెబ్సైట్ అయిన www.tslprb.in ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అధికారిక నోటిఫికేషన్ విడుదలైన తరువాత పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సామాన్య వర్గం, వెనుకబడిన వర్గం, అనుసూచి జాతులు, అనుసూచి తెగలు, ఆర్థికంగా బలహీన వర్గం మరియు సైన్యంలో పనిచేసి పదవీ విరమణ పొందిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి వర్గానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు, దరఖాస్తు ఫీజు, ఎంపికలో రిజర్వేషన్ వంటి సౌకర్యాలు వర్తిస్తాయి. ఈ ఉద్యోగాలు సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా చదువు మొదలు పెట్టాలి. గతంలో జరిగిన పరీక్షల పేపర్లు, ప్రాక్టీస్ టెస్టులు, సిలబస్ను అనుసరించి ప్రతిరోజు కనీసం 6 నుండి 8 గంటలు కష్టపడి చదవాలి. ఏ పోటీ పరీక్ష అయినా గెలవడానికి నిరంతర సాధన, సమయపాలన మరియు ధైర్యమే కీలకం. తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగం పొందడం ద్వారా మీరు ప్రభుత్వ ఉద్యోగ భద్రతతో పాటు సమాజ సేవ చేసే అవకాశాన్ని కూడా పొందుతారు.